హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా దగ్గర ఉన్న టోటల్ జ్యువెలరీ అన్నమాట. ఇది అంటే నా దగ్గర ఉన్న మొత్తం జ్యువెలరీ ఇదే, ఇంకా ఏం లేదు. చాలా తక్కువ అన్నమాట తీసుకునేది. ఇది నేను మీతో ఈ రోజు నా దగ్గర ఏ ఏ జ్యువెలరీ ఉంది, నేను ఏది యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇక ఫస్ట్ వన్ అయితే ఈ చోకర్ చూపిస్తా. ఈ బాక్స్ మొత్తం కూడా ఈ చోకర్ కే వచ్చింది. కాకపోతే ఎలాగో స్పేస్ ఉంది కదా అని చిన్న చిన్న ఐటమ్స్ వస్తాయి కదా మనకి చిన్న బాక్సులు, అవన్నీ ఎందుకు అనేసి ఈ బాక్స్ లో స్పేస్ ఉంది కదా అనేసి అన్ని దీంట్లో వేసేసాను అనమాట. ఇక ఫస్ట్ అయితే ఈ చోకర్ చూపిస్తా. ఇది మీషోలో తీసుకుందే, ఆన్లైన్ లోనే తీసుకున్నా. ఇలా చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఇది ప్రైస్ ఏమో నాకు 500 కి ఏమో అలాగా పడింది, కానీ చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఇది ఒకసారి చూడండి, లక్ష్మీదేవి ఇక్కడ ఏనుగులతో చాలా బాగా వస్తుంది, క్యూట్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కాసుల పేరు ఎప్పుడో తీసుకున్నా. ఇది ఒక 2 years ఏమో అయింది అనుకుంటా. 2 years 3 years ఎక్కువనే కావచ్చు, 3-4 years అయిందేమో మేబీ. కానీ చాలా సింపుల్ గా ఉంటది, వేసుకుంటే బాగా అనిపిస్తుంది. అసలు హైలైట్ ఉంటుంది. గోల్డ్ షేడ్ లోనే వస్తుంది మొత్తం మనకి, అంటే మ్యాట్ ఫినిష్ లో అలా కాకుండా ప్యూర్ మనకి గోల్డ్ ఎలా ఉంటుందో ఆ షేడ్ లో వస్తుంది అనమాట. చాలా సింపుల్ గా నైస్ గా అనిపిస్తుంది ఇలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బుట్టాలు కూడా ఆ చోకర్కే వచ్చినాయి అనమాట, చేతిలాగా. ఆ తర్వాత రీసెంట్ గా ఇవి తీసుకున్నా నేను. ఏంటి అంటే చెంపచరాలు. ఆల్రెడీ ఇంతకు ముందేమో గోల్డ్ లో ఉన్నాయి కదా అనేసి ఇవి పల్స్ లో తీసుకున్నా, పరల్స్ లో. నెక్స్ట్ ఇది స్టోన్స్ లో ఇలా వేసుకుని స్టోన్ జ్యువెలరీ సీజర్ టైప్ లో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, సన్న నైస్ అనిపిస్తుంది వేసుకున్నా కూడా. ఇక నెక్స్ట్ ఈ బాక్స్ అన్నమాట, దీంట్లో ఉన్నాయి కూడా చూద్దాము. ఇది అన్నమాట లాంగ్ హారం. ఇది చాలా బాగుంటుంది. ఇది సరే చూడండి ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది. మీషోలోనే ఇది కూడా తీసుకోండి. ఇది ఒక్కటి చాలు మనకి గ్రాండ్ లుక్ రావడానికి, అంత బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. వెరీ రీజనబుల్ ప్రైస్ కి మనకి మీషోలో అయితే ఐటమ్స్ తక్కువ ప్రైస్ కి తీసుకోవాలనే వాళ్ళైతే మీషోనే చూస్ చేసుకోండి. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, జియో ఇవన్నీ ఉంటాయి కదా, అంటే క్వాలిటీ కొంచెం కొంచెం కాంప్రమైజ్ కావాలి, మరీ అంత వర్స్ట్ క్వాలిటీ కూడా ఉండదు, బాగుంటుంది. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇది అరౌండ్ 450 ఏమో పడింది. బాగుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎప్పుడో తీసుకున్నా, కానీ ఏమనిపించలే నాకు. కాకపోతే చాలా పెద్ద సైజ్ లో ఉంటాయి ఇవి. మనకి కలర్ కొంచెం మ్యాట్ ఫినిష్ లో రెడ్ కలర్ లో రావడం వల్ల ఎందుకో ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. చాలా రెడ్ గా అనిపిస్తాయి. చూడండి ప్రైస్ ఏమో 200 ఏమో పడినాయి. వీడియోలో మాత్రం చాలా చిన్నగా అనిపిస్తున్నాయి, బయట చాలా పెద్దగా ఉంటాయి ఇది మనకి. ఇది దీంట్లోనే మనకి గోల్డ్ కావాలంటే మాత్రం 4 తులాలు అంటే 40 grams పడుతుంది అనమాట, అంత పెద్దగా ఉన్నాయి ఇవి. బట్ గోల్డ్ అయితే బాగుంటుండొచ్చేమో మేబీ, ఎందుకంటే కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ బాగుంటది కదా, గోల్డ్ ఇష్యూ. ఇదేమో మ్యాట్ లో వచ్చింది కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది. ఇంకా తీసుకున్నాం కదా అని అప్పుడప్పుడైతే వియర్ చేయాల్సిందే మనం.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చోకర్ తీసుకున్నా, ఇది స్టోన్స్ లోనే వస్తుంది. కిందనేమో క్రీమ్ కలర్ లో వస్తాయి, ఇది క్వాలిటీ కూడా కొంచెం గోల్డ్ షేడ్ తో క్రీమ్ కలర్ అలా వస్తాయి అన్నమాట. ఇలా దీనికి మనకి సెట్ 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 వచ్చింది అనమాట. అంటే ఇదో ఇవి వచ్చినాయి కమ్మలు దీనికి ఇలాగా. ఇయర్ రింగ్స్ బాగుంది. ఇలా చూపిస్తాను డీటెయిల్. ఇందాక నేను అది లాంగ్ హారం చూపించాను కదా, దానికి సెట్గా అయితే ఇవన్నమాట ఇయర్ రింగ్స్. ఇది బాగున్నాయి, అంటే బాగా నీట్ గా బాగా అనిపించింది డిజైన్. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం సైజ్ అనేది కూడా పెద్దగానే ఉంది. అంటే బాగా పొడుగు పెట్టుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయి, అంటే సెట్ అవుతాయి. అలవాటు అయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా పొడుగు పెట్టుకున్న. నాకైతే అలవాటే, ఇంత అసలు మ్యారేజ్ కాకముందు అయితే ఇంత పొడుగు కూడా పెట్టుకునేదాన్ని. బట్ మనం వీటి మీదకి శారీస్ మంచిగా అంటే కాంబినేషన్ సెట్ చేస్తే మాత్రం ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. లుక్ అయితే బాగా వస్తుంది. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎందుకు తీసుకున్నానో నాకే తెలియదు అనిపించింది. అంత బ్యాడ్ ఫీలింగ్ కలిగింది అనమాట దీంతో. ఇది ఇంకా రెడ్ కలర్, ఇంకా రెడ్ మ్యాటిష్ కలర్ అనమాట. చూడండి, ఒకసారైనా పెట్టుకుందాం అని అనుకుంటాం కానీ దీనికి ముహూర్తం వస్తలేదు. అంత బాగా కదా ఇది. చూడండి ఒకసారి, వీడియోలు ఏమో మనకు బాగా చిన్న స్మాల్ సైజ్ లాగా కనిపిస్తున్నాయి, కానీ రియల్ గా చూస్తే అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఏమో చూద్దాం ఎప్పుడన్నా, దీనికి కూడా టైం వస్తుంది. ఇది 200, కానీ ఇది ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది, నోరు తిరుగుతుంది వీడియో చేద్దాం. ఫ్లాప్ అయిపోయింది, ఫ్లాప్. నోరు తిరగదు. అదే ఏమొకట్లేదు, తీసుకున్నాం అయిపోయింది. రిటర్న్ కూడా చేయలేము దాన్ని నేను. ఇదేమో మాంటిక్క, ఇలాగనమాట. బ్రైడల్ మాంటిక్క టైప్ లో ఉంటుంది. ఇది బాగుంది కదా, చాలా బాగుంటది. ఇది నాకు తెలిసి రీసెంట్ గానే మీషోలో లాంచ్ చేశారు దీన్ని, కొత్తగా వచ్చినాయి అనమాట. నేను మీషోలో మాంటిక్క అని కొత్తగానే ఫస్ట్ ఇవే వచ్చినాయి. నాకు చూడగానే బాగా నచ్చేసింది. నాకు చిన్న ఫేస్ అయినా కూడా పెద్ద పెద్దవి బాగా కనిపిస్తాయి అనమాట, లుక్ వైజ్ కూడా. ఆల్రెడీ చిన్నవి మాంటిక్కాలు 2 ఉన్నాయి నా దగ్గర. ఆల్రెడీ చిన్నవి యూజ్ చేసాం కదా అనేసి నేను ఇలా పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక రకం చెంపచరాలు, కానీ ఇంతవరకు పెట్టుకోలేదు. వీటిని పెట్టుకోవాలి, ఇది కూడా ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయాలి. బాగుంటాయి ఇవి కూడా. దాంట్లో అంటే ఇది ఎలా అంటే మనకి బాహుబలి టైప్ అనమాట. బాహుబలిలో దేవసేన పెట్టుకుంటారు కదా, ఆ టైప్ చెంపస్వరాలు ఇలాగా. బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగానే వచ్చినాయి. ఇవి 150 or 200 ఏమో పడినాయి ఇది కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఆన్లైన్ లో తీసుకున్నాయి. ఇంకొకటి ఉంది, ఇదేమో ఇది మనకి క్రిస్టల్స్ లో తీసుకున్నా నేను. అంటే మనకి పూసలలో కూడా కొన్ని బాగుంటాయి కదా, అవన్నమాట. ఇంకా ఇది అది బాగుంటాయి. క్రిస్టల్స్ మాత్రం చాలా షైనీ అవుతుంటాయి. ఇది చూడండి, చాలా బాగుంటాయి. ఈ డాలర్ విషయం పక్కన పెడితే క్రిస్టల్స్ మాత్రం మంచి క్వాలిటీలో వచ్చినాయి మనకి. 200, ఇది కూడా 200 250 తక్కువనే ప్రైస్. అంటే దీనికి వర్త్ చాలా బాగుంది. ఇది చూడండి ఇలాగనమాట.
అయితే డాలర్ ఇలాగా ప్లేన్ వచ్చింది, మనకి ప్లేన్ వచ్చింది కదా అని దీంట్లో మన క్రియేటివిటీ యూజ్ చేసిన అనమాట నేను. అంటే ఇవి మన చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా పెరల్స్, ముత్యాలు చిన్నవి కూడా తీసుకొని ఇలాగ చేసిన అనమాట నేను. ఊరుకుంటాం కదా, ఏదో ఒకటి చేసేస్తాం. దానికి పేరుగా ఇవి వచ్చినాయి అన్నమాట, ఇయర్ రింగ్స్. అన్ని పెద్ద పెద్ద సైజువి అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెక్లెస్ టైప్ ఇది, కానీ వెయిట్ మాత్రం చాలా ఉంటది, మామూలుగా ఉంటది వెయిట్, మోయలకు చచ్చిపోవాలి మనం. చూడండి, ఇదన్నీ చూడడానికి ఏమో ఐటమ్ చాలా బాగుంటది, ఇది నెక్లెస్ టైప్ లో. వెయిట్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది, వేసుకున్నా కూడా ఇది ఒక్కటి వేసుకున్నా మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది, కొంచెం వెయిట్ అనేది మోయగలదు, కానీ బాగుంటది. చూడండి డీటెయిలింగ్ గా చూపిస్తుంది దీన్ని, ఎందుకంటే దీని మీద అన్ని మనకి ఇక్కడ చూడండి దేవుళ్ళని ఎంత బాగా నీట్గా డిజైన్ చేశారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట దీంట్లో. ఇక్కడ పైనుంచి కూడా చూడండి చాలా మంది దేవుళ్ళని డిజైన్ చేశారు దీనిపైన, ఈ నెక్లెస్ పైన. బాగా అనిపించింది అందుకే నాకు. ఇక్కడ కింద కూడా ఇక్కడ వినాయకుడు చాలా బాగుంది కదా డాలర్, అలాగనమాట. ఇది కూడా ప్రైస్ 450 500 ఏమో పడింది అనుకుంటా మేబీ. బాగుంది కదా, బాగుంటది ఇది కూడా. ఇంకా ఇంకేమున్నాయి, దానికి పేరుగానేమో మనకి ఇది వచ్చింది, ఇది ఇయర్ రింగ్స్. దానికి ఇప్పుడు చూపించిన నెక్లెస్ కి బాగుంటాయి, ఇవి కూడా చాలా బాగుంటాయి, క్లాసీ లుక్ తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి అబ్బా ఆన్లైన్ లో తీసుకున్నాయి, ఇవంతా అయిపోయినాయి. ఇవేమో మనకి అంటే నెక్లెసెస్ కి కానీ దేనికన్నా మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ కానీ చైన్ కానీ ఏమన్నా ఊడిపోతాయి కదా అనేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నా. 3 or 4 ఏమో వచ్చినాయి, ఈ బాక్స్ లో వచ్చినాయి. ఈ చిన్న చిన్న బాక్సులు అయితే ఇంటి నుండి ఉండొచ్చు, బోల్డ్ అని ఉండొచ్చు, కానీ ఇంకా అవి యూజ్ చేయట్లేను, ఊరికి ఇంటి నుండి ఎందుకు ఇవన్నీ అనేసి వాడట్లేను అనమాట. ఇవి ఆన్లైన్ లోనే తీసుకున్నాయి కడా బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇవి ఈ బ్యాంగిల్స్ కూడా అంటే బ్రైడల్ టైప్ లో ఉంటాయి, ఇవి బ్రైడల్ సెట్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి, మనకు సింగిల్ బ్యాంగిల్ అయినా సరిపోతుంది, అంటే పట్టు సారీస్ మీకైనా ఎలా వియర్ చేసినా కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇవేమో తిరుపతిలో తీసుకున్నాం అనుకుంటా ఇవి అప్పుడెప్పుడో, కానీ చాలా బాగున్నాయి. ఇంతవరకు అసలు ఒకటి కూడా ఊడిపోవట్లేదు. మనకి ఏంటంటే ఇది అంటే థ్రెడ్ తో కాకుండా వైర్ తోటి వచ్చింది అనమాట, అంటే సిల్క్ ఏమంటారు దాన్ని మనం, ఈ ఇనుము వైర్లు ఉంటాయి కదా దాంతో వచ్చింది అనమాట. చాలా గట్టిగా ఉన్నాయి అసలు ఇవి, ఇంతవరకు కలర్ చేయడం అవ్వలేదు, ఎలా ఉన్నాయి కూడా అలాగే ఉన్నాయి అనమాట. 4 years ఏమో అయింది అనుకుంటా, అప్పుడప్పుడు వేసుకుంటా అయినా కూడా కలర్ ఏం పోవాలి పెద్దగా. ఇంకా ఈ గాజులు తీసుకున్నా, ఇది ఎప్పుడు తీసుకున్నా గుర్తులేదు, ఇది కూడా తిరుపతిలోనే అనుకుంటా. సారీ మీకు సారీ కలర్ కి ఇవి సెట్ అవుతాయని చాలా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవేమో బుట్టాలు మనకి ఇయర్ జుమ్కాస్ అనమాట, సీజెడ్ జుమ్కాస్. అమ్మ తీసుకుంది బయట కన్నా షాప్ లో, ఎంపోరియం లో తీసుకుంది అనమాట. ఈ చిన్న జుమ్కాలకి 400, అంటే మనకి సీజెడ్ స్టోన్ టైప్ లో వస్తాయి కాబట్టి కొంచెం చాలా క్లారిటీగా ఉంటాయి కదా, క్వాలిటీ కూడా బాగుంటాయి అనేసి అంత ప్రైస్ అనమాట దీనికి. ఇవేమో ఎప్పుడో చార్మినార్ దగ్గర అనుకుంటా, చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నది. ఇది 50 రూపీస్ పెట్టుకున్నా అనుకుంటా, ఒక్కసారి పెట్టుకున్నా లేదా డౌటే, పెట్టుకున్నాను అనుకుంటున్నా, కానీ బాగుంటాయి. ఇది కూడా స్కై బ్లూ కలర్. ఇవి డీమార్ట్ లోనే తీసుకున్నా. ఈ మన ఈ హెయిర్ బ్యాండ్లు కూడా డీమార్ట్ లోనే, ఇది కూడా డీమార్ట్ లోనే. ఇంకేమున్నాయి, ఇది డీమార్ట్ లోనే. అంటే మనం గ్రోసరీస్కి వెళ్తాం కదా, అప్పుడు మనకి ఏమన్నా అవసరం ఉంటే తీసుకోవచ్చు అనేసి అప్పుడు తీసుకున్నా అనమాట. ఇది కూడా, ఇది వచ్చేసి సారీ పిన్. ఇంతే ఫ్రెండ్స్, ఇక నా దగ్గర ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. నేను
తీసుకున్న జ్యువెలరీ అంతా కూడా ఇదే అన్నమాట. అంటే ఆల్రెడీ కొన్ని యూజ్ చేసినాము, అవి యూజ్ చేసినవి కూడా మధ్య మధ్యలో పోతుంటాయి, కొన్ని అయితే పోయినాయి. ఇక మిగిలినవి అయితే ఇవ్వ అనమాట. ఇంతవరకు మిగిలినవి వేయడం అయితే తక్కువనే. నేను చాలా వరకు శారీస్ కట్టడం తక్కువనే, ఫంక్షన్స్ వచ్చినా కూడా అటెండ్ అవ్వడం కూడా తక్కువనే. మంగళసూత్ర, బ్లాక్ బెడ్ మంగళసూత్ర అన్నమాట. నెయిల్ పాలిష్ చూపించలేదని చూపిస్తున్నాడు మా ఓడు వచ్చి చూడండి. సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్. ఈ బ్లాక్ బీడ్ మంగళసూత్ర కూడా ఒక 5 ఏమో తీసుకున్నట్టున్నా. బ్లాక్ అయిపోయింది ఒక వేసుకోగానే. ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఇది నా వీడియో. ఇంకా ఇది ఒక చూపిలే కదా బ్లాక్ బీడ్, ఇది కూడా దాంతోనే తీసుకున్నా. బ్లాక్ బీడ్ చైన్ అనమాట. ఇది కొంచెం క్వాలిటీ అనేది బాగుంటది అనమాట. అంటే సేమ్ మనకి గోల్డ్ టైప్ లో అలా వస్తుంది. ప్రైస్ 300 ఏమో పడింది. నెక్స్ట్ ఇంకేం లేవు అంతే ఈ రోజు. ఇదేమో ఇది కూడా మీషోలోనే అనుకుంటా, డైమండ్ రింగ్ టైప్ లో ఉంటది. మీషోలోనే తీసుకున్నా. ఇది కూడా దీనికి 150 ఆర్ 200. అంటే మనకి ఇది కూడా సీజెడ్ స్టోన్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి ప్రైస్ అనేది ఎలాగో ఎక్కువనే ఉంటది. అది ఎంత మనకి చిన్నదైనా పెద్దదైతే ఇంకా అసలు మనం చాలా అంటే వేలలోనే ఉంటది అనమాట. ఇది తీసుకున్నా. అందులో అంటే గోల్డ్ రింగ్స్ ఉన్నాయి, 3 ఏమో ఉన్నాయి నాకు. అవి ఉన్నా కూడా ఉంగరాలకు ఇచ్చారనమాట. అందుకు ఇది తీసుకున్నా. బాగా అనిపించింది నాకు ఇది చూడగానే, అందుకు ఇది తీసుకున్నా. ఇంక ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది ఇంకా నా వీడియో. నా జ్యువెలరీ మొత్తం చూపించేసిన. ఇదే అనమాట నా దగ్గర ఉన్న జ్యువెలరీ. ఆ సారీ పిన్ అంతే. అయితే ఇది ఎమర్జెన్సీ కోసం తీసుకున్నా అనమాట నెయిల్ పాలిష్. అంటే ఏదో సడన్ గా ఫంక్షన్ వచ్చేసరికి నెయిల్ పాలిష్ ఏది లేదు కదా అనేసి ఇది తీసుకున్నా. ఇదంతా జస్ట్ 10 రూపీస్. అంటే మామూలుగా మనం ఇది తీసుకున్నాం అనుకో, జస్ట్ 1 or 2 days లోనే మన నెయిల్ పాలిష్ అంతా కూడా పోతుంది అనమాట. అయినా పర్లేదులే అంటే తీసుకోవచ్చు. ఏంటంటే సిల్వర్ కలర్ లో తీసుకున్నాను. సిల్వర్ షేడ్ బాగుంటది కదా. ఏంటిది అది? ఐలైనరా, ఐబ్రో పెన్సిల్. ఇక మేకప్ ఐటమ్స్ అంటే నా దగ్గర అయితే ఏవి లేవు ఫ్రెండ్స్. మేకప్ ఐటమ్స్ పెద్దగా నేను ఏం యూజ్ చేయను. అంటే ఎట్లా అంటే ఒక ఫౌండేషన్ ఒకటి యూజ్ చేస్తా. లిప్స్టిక్ కూడా ఒక 5-in-1 మ్యాట్ లిప్స్టిక్ అయితే ఒకటి ఉంది అంతే. ఇంకా పెద్దగా మేకప్ అంటూ ఏం లేదు ఇంకా నా దగ్గర. అందుకే ఇంకా అదైతే ఏం చూపించలేదు నేను. లాక్మీనో ఏదో ఉందన్నమాట ఫౌండేషన్ నా దగ్గర. ఇంకా అంతే. ఇంకా అందుకు అదేం తీసుకురాలి. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియో. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ గా మన వీడియోస్ వస్తుంటాయి. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. బై బాయ్.